అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింగమనేని నారాయణ గారు రచించిన హేమంత సమీరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ ఇంటి వసారాలో పెద్ద మనుషులనే వారందరూ కుర్చీలోనూ సోఫాలోనూ కూర్చునున్నారు. పురోహితుడు కూడా వారితో పాటు సిద్ధంగా ఉన్నాడు. పెళ్లిపత్రిక రాయడమే ఇక తర్వాయి. అమ్మా, పెళ్లిపత్రికలో నీ పేరును హేమగా మారుస్తున్నాము అన్నాడు పురోహితుడు కాబోయే పెళ్లి కూతురు సమీరతో. నా పేరెందుకు మారుస్తారు? నా పేరు మార్చడానికి నేను ఒప్పుకోను. నా పేరు చాలా అందంగా ఉంది అంది కాబోయే పెళ్లి కూతురు కోపం కనబరుస్తూ. పేరు బలాలు కుదరలేదమ్మా. అబ్బాయి పేరు హేమంత్ కదా, అందుకోసం నీ పేరును హేమగా మార్చాల్సి వచ్చింది అన్నాడు పురోహితుడు చాలా శాంతంగా నచ్చజెప్పే ధోరణిలో. కుదరకపోతే నా పేరుకు సరిపడే విధంగా పెళ్లి కొడుకు పేరునే మార్చేయండి. నా పేరు మారిస్తే మాత్రం నేను ఒప్పుకోను. మా నాన్న చాలా ఇష్టంగా ఎంతో ప్రేమతో నాకు పేరు పెట్టారు అంటూ, ఏ నాన్నా అంటూ ఎదురుగా కూర్చున్న తండ్రిని కూడా తలూపించింది. ఆమె మాటలతో పాటు గలగలా నవ్వులు కూడా అక్కడున్న అందరికీ వినిపించాయి. ఎక్కడైనా కాని పెళ్లి కూతురు పేరు మారుస్తారు గాని పెళ్లి కుమారుడి పేరు మార్చరమ్మా అన్నాడు పురోహితుడు కొంత అసహనంతో. సరే, ఒక పని చేద్దాం, పెళ్లి కుమారుడినే మార్చేద్దాం అంది పెళ్లి కూతురు నవ్వుతూ సరదాగా. అంటే నీ అభిప్రాయం ఏమిటో అర్థం కాలేదమ్మా. శానా విచిత్రంగా మాట్లాడుతున్నావమ్మా నువ్వు అన్నాడక పెద్దాయన. పెళ్లి కొడుక్కి దగ్గర బంధువు అతడు. అర్థం కాకపోవటానికి ఇందులో డొంక తిరుగుడేముంది పెద్దాయన? నా పేరుకు సరిపడే పేరు, బలాబలాలు కుదిరే మరో పెళ్లి కుమారుని వెతుకుదాం అంతేగా అంది సమీర చిరునవ్వులు చిందిస్తూ, హాస్యంగానూ ఆట పట్టించేలాగాను. ఆ మాటకు అందరూ జడుచుకున్నారు. ఈ పిల్ల ఏంరా ఇట్లా మాట్లాడుతా ఉంది? అసలు పెళ్లి పత్రిక రాసే చోట ఈ పిల్లకేం పని? చెవులు కొరుక్కున్నారు. ఇదేదో తెగే వ్యవహారంలా లేదే అనుకున్నారు. పెళ్లి కొడుకు పేరునే మార్చమనే పిల్లలను మేమెక్కడా చూడలేదబ్బా అని గుసగుసలు పోయారు. పెళ్లి కొడుకు తరపున కూర్చున్న ఆడవాళ్లు మగవాళ్లు. పెళ్లి కూతురు తరపున కూర్చున్న బంధువులు మాత్రం ఆశ్చర్యపోయినట్టు కనిపించలేదు. చిన్నప్పటినుంచి చూస్తున్నాం కదా, ఎడ్డమంటే తెడ్డమంటుంది ఈ పిల్ల అనుకుని నవ్వుకున్నారు. పెళ్లి చూపుల్లాంటివి జరిగి పెట్టుపోతలు కూడా మాట్లాడటం అయిపోయి పెళ్లి తేదీలు, కళ్యాణ మండపం కూడా ఫిక్స్ అయిపోయి తీరా పెళ్లి పత్రిక రాసే రోజున ఈ హఠాత్ పరిణామం ఏమిటి? అక్కడ చేరిన చాలా మందికి విచిత్రం అనిపించింది జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే. అసలు సమీరను పెళ్లి కొప్పించడమే గగనమైంది. అమ్మా నాన్న, అన్నా వదిన, తమ్ముడు, దగ్గర బంధువులు, స్నేహితులు అందరికీ. సమీర ఎంఏ పూర్తి చేసి బీఈడీ కూడా చేసేసి సంవత్సరం అయింది. ఎంఏలోనూ బీఈడీలోనూ లెక్కల సబ్జెక్టులే. ఇప్పుడే నాకు పెళ్ళేమిటి, ఇక కొద్ది నెలల్లో డిఎస్సి ప్రకటన కూడా వస్తుంది. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతాను. నేను పరీక్ష రాయాలి. స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాలి. నా ప్రయత్నంలో నేనుంటే ఈ పెళ్లిగోలేంటి? మీకేం పని పాట లేదా అంటూ అందరినీ కసురుకుంది సమీర. నిజమేనమ్మా, కానీ మళ్ళీ ఇలాంటి సంబంధం దొరుకుతుందా? కోరి కోరి ఇంటి గడపదాకా వెతుక్కుంటూ వచ్చిన సంబంధం. ఆ అబ్బాయి జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు కూడా. ఆ అబ్బాయి నిన్నకు ముందే చూశాడట. నువ్వు బాగా నచ్చినావట. ఆ అబ్బాయి స్వయంగా పెద్దల్ని పంపించాడు. కాదనకూడదని ఎందరో పోరి పోరి రోజులు తరబడి సతాయించగా విని విని ఏ మూడ్లోనో సరే అనేసింది. అసలేం జరిగింది? పెళ్లి కుమారుడు ఈ అమ్మాయిని ఎక్కడ చూశాడు? ఈ అమ్మాయి పట్ల ఎందుకు ఆకర్షితుడయ్యాడు? తనకు తానుగా ఈ సంబంధాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఇవన్నీ తెలియాలంటే మనం 3 నెలలు వెనక్కి వెళ్ళాలి. ఆ రోజు సమీర అనంతపురంలో కడప వెళ్లే బస్సు ఎక్కింది. కడపలో ఒక స్నేహితురాలి పెళ్లికి హాజరు కావాలి. బస్సులో అడుగు పెట్టేసరికి బస్సంతా కిక్కిరిసి ఉంది. కూర్చోటానికి సీట్లు కనిపించడం లేదు. అసలే పెళ్లిళ్ల సీజను. ఆడవాళ్లకు కేటాయించిన ముందు వరుస సీట్లలో దాదాపు అందరూ మగవాళ్లే కూర్చుని ఉన్నారు. వాళ్ల నెత్తిమీదేమో స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయమని పెద్ద పెద్ద అక్షరాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. గౌరవించకపోతే ఇబ్బంది లేదు, అవమానించకుండా ఉంటే చాలు అని ఆ ప్రకటన చదివినప్పుడల్లా కొనుక్కుంటుంది సమీర. ఆ రోజు బస్సులో ముందు వరుసలో కూర్చున్న మగవాళ్లు చదువు సంధ్యలేని అమాయకులైన పల్లెటూరు వారేం కాదు. దాదాపు అందరూ 40 ఏళ్లలోపు వారే. బాగా చదువుకున్న వాళ్లేనని వాళ్ల ముఖాలే చెబుతున్నాయి. ఇన్నేళ్లైనా బాగా చదువుకున్న వాళ్ళు కూడా కనీసం ప్రజాస్వామిక సాంప్రదాయాలను పాటించకపోవటం విడ్డూరంగా అనిపిస్తుంది చాలాసార్లు సమీరకు. ఆమెతో పాటు సీట్లు లేక నించున్న ఆడవాళ్లు మరో 4 కూడా అక్కడే ఉన్నారు నిస్సహాయంగా.
ఇలాంటిది సమీరకు కొత్త అనుభవం ఏమీ కాదు. మగవాళ్లను లేవండి అని కోరటము, వాళ్ళు లేవకపోవటము, గొడవ పెట్టుకోవటము సమీరకు కొత్త కాదు. ఆ రోజు కూడా సమీర సహజంగానే దయచేసి మీరు లేవండి అని రిక్వెస్ట్ చేసింది. వృద్ధులైన స్త్రీలు కూడా ఉన్నారు, దయచేసి మా సీట్లు మాకివ్వండి, కడప దాకా వెళ్ళాలి, అంత దూరం నించోవటం సాధ్యం కాదు అని నెమ్మదిగానే అడిగింది. పోమ్మా, మేం మాత్రం అంత దూరం నించోవాలా అన్నారు ఇద్దరు. అయ్యా, ఇవి ఆడవాళ్ల సీట్లు, మీరెలా అంటే ఎలా అంటూ వాదనకు దిగింది. పోమ్మా, చూసినాం గాని మేం ముందొచ్చినాం కూర్చున్నాం అంటూ ఒక ఆయన లా పాయింట్ తీసినాడు. అరే, మీరెప్పుడొచ్చినారని కాదండి, ఇది ఆడవాళ్ల సీట్లు, మా సీట్లు మాకివ్వటానికి మీకేం అభ్యంతరం అని నిలదీసినట్లు మాట్లాడినా వాళ్లు ఉలకలేదు పలకలేదు. ఇలా కాదనుకుని కండక్టర్ను పిలిచి, చూడండి, మా సీట్లు మాకు ఖాళీ చేయించండి అంది. కండక్టర్ పాపం ఆమె వైపు జాలిగా చూసి, ఏం చేస్తామమ్మా, రోజు ఈ గొడవలు పడుతూనే ఉన్నాం మేము, చెబితే ఈ మగమహారాజులు వినరు, మీరే ఎలాగో సర్దుకోండి అంటూ నచ్చజెప్పిపోయాడు. మీరే ఇలా అంటే ఎలా అండి, మీ బాధ్యత కదా ఇది అని అంటుంటే ఆ కండక్టర్ టికెట్లు కొట్టే హడావిడిలో ఈమె మాటల్ని పట్టించుకోలేదు. సమీర కోపంగా డ్రైవర్ దగ్గరకు వెళ్లి, చూడండి, మీరైనా వీళ్ళని లేపండి అని తీవ్రంగా దబాయించేసరికి ఆ డ్రైవర్ ముసిముసి నవ్వులు నవ్వుతూ, ఇది నా డ్యూటీ కాదమ్మా, బస్సు నడపటం ఒక్కటే నా డ్యూటీ అనేసరికి సమీర, మా సీట్లో మమ్మల్ని కూర్చునివ్వకుండా బస్సు ఎలా నడుపుతారో నేను చూస్తాను అంటూ గట్టిగా నిలదీసింది. బస్సు కదలనివ్వడంతే అంటూ గట్టిగా అరిచేసరికి బస్సు అంతా సైలెంట్ అయిపోయింది. ఈ వ్యవహారం ఏదో ముదిరేలా ఉందనుకుని భయపడ్డాడో ఏమో కండక్టర్ ముందు సీట్లలో కూర్చున్న మగాళ్లతో, లేవండి బాబు, ఈమె బాగా చదువుకున్న అమ్మాయిలా ఉంది, రిపోర్ట్లు గొడవలాంటి బాగుండదు అని బలవంతం పెట్టేసరికి మగవాళ్లు రుసరుసలాడుతూ లేచి నిలబడ్డారు. సమీరతో పాటు మరో 4 ఆడవాళ్లు సమీరను మెచ్చుకుంటూ సీట్లలో కూర్చున్నారు. అసలు సంగతి ఇది కాదు. ఆ రోజు ఆ బస్సులో హేమంత్ కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఆ అమ్మాయి తెగువకు, మాట తీరుకు బహుముచ్చటపడినాడు ఆ అబ్బాయి. మరో విషయం ఏమిటంటే ఆ అబ్బాయి కూడా కడపకు ఆ అమ్మాయి హాజరయ్యే పెళ్లికి వెళ్తున్నాడు కూడా. పెళ్లి మండపంలో ఆ అమ్మాయి ప్రతి కదలికను, ప్రవర్తనను ఆ రోజంతా ఆరాధనగా తిలకించాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయికి సంబంధించిన అన్ని ఆరాలు తీశాడు. ఆమెతో అక్కడే మాట్లాడటం సభ్యతగా ఉండదని పెళ్లి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆ పనిలోనే ఉండిపోయి 2 బంధువుల్ని పెళ్లి విషయమై వీళ్ల ఇంటికి రాయబారం పంపాడు. సమీర గట్టిగా తిరస్కరించింది ఈ పెళ్లి ప్రస్తావనను. నిన్ను చూసి చాలా ముచ్చటపడినాడమ్మా ఆ అబ్బాయి, కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కారణం లేకుండా కాదనకూడదమ్మా అని పదే పదే కుటుంబ సభ్యులు, మంచి కోరే బంధువులు, స్నేహితులు హితబోధ చేసేసరికి సరే చూద్దాం అని ఒప్పుకుంది సమీర. సరే, ఆ అబ్బాయిని ఒకసారి పెళ్లి చూపులకు పిలుద్దాం, నువ్వు చూసినట్టుంటుంది అని అంటే, అతన్ని పిలిపించడం ఏంటి, నన్ను చూశాడంట కదా ఇంతకు ముందే, ఇక చూడాల్సింది నేనేగా, వీలు చూసుకుని నేనే వెళ్లి చూసొస్తాను అనేసరికి ముక్కును వేలేసుకున్నారు అందరూ. ఇది పిల్ల కాదురా బాబు అనుకుంటూ. నువ్వొక్కదానివే వెళ్తావేమే అని తల్లి గదమాయిస్తే, మీరు కూడా రండి, నా గంటేం పోతుంది, అబ్బాయినే కాదు కుటుంబ సభ్యులను, వాళ్ళ ఇంటిని కూడా మనం చూస్తే మంచిదే కదా అనేసరికి, ఆ పిల్ల కథ చిన్నప్పటి నుంచి చూసిందే కదా, పెళ్లి కొడుకును చూసేందుకు పిల్ల వస్తుందంటే వాళ్ళేమనుకుంటారో ఏమో అని వెనక ముందు ఆలోచించారు తల్లిదండ్రులు, బంధువులు కూడా. చివరకు ఈ మాటను పెళ్లికొడుకు తల్లిదండ్రులకు చేరవేసినారు. ఈ పిల్ల గుడినే కాదు, గుడిలో లింగాన్ని కూడా మింగేసేలా ఉందే, ఇలాంటి పిల్లతో వేగటం మున్ముందు చాలా కష్టమవుతుంది అని తర్జన భర్జన పడినారట అబ్బాయి తల్లిదండ్రులు. కాని వరుడు హేమంత్ మాత్రం పకపకా నవ్వేసి, ఆ అమ్మాయినా రానివ్వండి, సరదాగా ఉంటుంది అనేసరికి కిమ్మనకుండా అందరూ ఒప్పేసుకున్నారు. ఒక సుమోను కుదుర్చుకొని సమీర, తల్లిదండ్రులు, అన్నా వదిన, మరో 2 బంధువులు కలిసి పెళ్లి చూపులకు వరుడు ఊరికి వచ్చేసినారు. వరుడి ఊరు మరీ చిన్న పల్లె. వీళ్లంతా సుమోలో దిగేసరికి పెళ్లి కూతురు పెళ్లి కుమార్ని చూడటానికి వచ్చిందన్న సంగతి తెలిసి చాలా మంది వీళ్ల ఇంటి దగ్గర గుమిగూడారు. పెళ్లి కొడుకు బంధువర్గమంతా కారు దిగిన ఈ అమ్మాయిని చూసి నివ్వెరపోయారట. చాలా సాదాసీదాగా కాటన్ చీరతో ఏ నగలు, నాణ్యాలు, ముస్తాబులు లేకుండా ముచ్చటగా, ముగ్ధంగా ఈ అమ్మాయి కనిపించేసరికి ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారట. పచ్చని బంగారు రంగుతో సన్నగా, పొడుగ్గా, వినయంగా కనిపించే ఈ అమ్మాయిని చూసేసరికి ఒక వింత భ్రాంతికి లోనయ్యారట.
ఎంఏ చదువుకున్న అమ్మాయి ఇంత సాదాగా ఉందేమిటి అని పరవశించిపోయారంట. వరుడు హేమంత్ స్వయంగా వచ్చి వీళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాడు. సమీర కూడా అతన్ని చూసి ఏ సిగ్గు ఎగ్గు లేకుండా హాయ్ అని పలకరించింది సౌమ్యంగా. నిజంగా కూడా చూడగానే నచ్చేలా ఉన్నాడు హేమంత్ కూడా. ఆ రోజంతా వాళ్ళ ఇంట్లోనే అందరూ కలివిడిగా గడిపారు. ఈ మధ్యనే కట్టుకున్న కొత్త ఇల్లు పొందికగా ఉంది. హేమంత్ తల్లిదండ్రులు, అక్కచెల్లెలు కూడా సమీరతో క్షణంలో కలిసిపోయారు. కొత్త మనుషుల్లా కాకుండా చిరకాల పరిచయం ఉన్న వారిలా ముచ్చట్లు కలబోసుకున్నారు. భోజనాల తర్వాత హేమంత్, సమీర ఒక గదిలో కూర్చొని చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకున్నారు. సమీరకు కూడా హేమంత్ పలకరింపు, మాట తీరు బాగా నచ్చాయి. నేనిలా రావటం మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను మన్నించండి. నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి సరదాలు చాలా ఉన్నాయి అంది సమీర. అబ్బే, నాకు సరదాగానే అనిపించింది. ఆ రోజు బస్సులో మీ వైఖరి చూసిన తర్వాత నాకు చాలా గౌరవం కలిగింది మీ మీద. కొడవటిగంటి కుటుంబం అనే గొప్ప రచయిత 50 ఏళ్ల క్రితమే కొత్త కోడలని ఒక నవల రాశారు. అందులో అచ్చంగా ఇలాగే పెళ్లికూతురు పెళ్లికి ముందే అత్తగారి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందర్నీ హడలగొట్టేస్తుంది. ఆ నవల్లోని అమ్మాయితో పోలిస్తే మీరే నెమ్మదిగా కనిపిస్తున్నారు. ఈ మధ్యనే ఒక కథ వాసంత తుషారం చదివాను. ఆ కథలో వసంత అనే అమ్మాయి తుషార అనే స్నేహితురాలతో కలిసి పెళ్లి చూపులకు వరుడు ఊరికి వచ్చేస్తుంది. సాహిత్యం ద్వారా ఇలాంటి విషయాలు నాకు పరిచయం కావటంతో మీరు మా ఊరికి రావటం నాకు కొత్తేమీ అనిపించలేదు అన్నాడు నవ్వుతూ. మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. నాకు సాహిత్యంతో చాలా తక్కువ పరిచయం. మీరు చెప్పిన తర్వాత ఆ పుస్తకాలను చదవాలని నాకు అనిపిస్తోంది అంది సమీర. ఇది 3 నెలల క్రిందట సంగతి. వర్తమానంలోకి వస్తే పెళ్లి కూతురు సమీర వ్యవహారం చూసేసరికి అందరూ జడుసుకున్నారు అనుకున్నాం కదా. పెళ్లి కుమారుడు లగ్నపత్రిక రాసే సందర్భంలో లేడు. అందువల్ల పెళ్లి కుమారుడి బంధువు ఒక ఆయన వెంటనే హేమంత్కు ఫోన్ చేసి, ఒరే హేము, ఈ పిల్ల చాలా గడుగ్గా ఇలా ఉందిరా. లగ్నపత్రికలో తన పేరు మార్చుకోను అంటోంది. అంతగా కావాలంటే తన పేరుకు తగ్గట్టుగా నీ పేరునే మార్చాలంటుందిరా అని వెటకారంగా మాట్లాడేసరికి హేమంత్ పగలబడి నవ్వి నవ్వి, ఎవరు ఎవరి పేరు మార్చుకోనవసరం లేదు. అంత సరదా అనిపిస్తే నేనే నా పేరును సమీర్ కుమార్గా మార్చుకుంటాను అంటూ గలగలా నవ్వేశాడు. మరి ఇటువంటి అమ్మాయిని వదులుకోవటం ఎవరికి నచ్చుతుంది చెప్పండి? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.